చెప్పుదునని ఆయన, క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 3 ఆకాశములలో శరీరము ఉండియో శరీరము లేకనో అనే విషయం ఆయన చెప్తా ఉన్నాడు. ఆయనకి క్లారిటీ లేదు అది. హల్లెలూయా. కాబట్టి ఆ విధముగా 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఎవరు? ఒక వ్యక్తి. అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను. అది ఎవరికి తెలియను? దేవునికే తెలియను అంటున్నాడు. హల్లెలూయా. చాలాసార్లు మనకి తెలియని విషయాలు తెలిసినట్టుగానే చెప్తాము. పప్పులో కాలేసినట్టు తప్పులు చేస్తాము. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? అది దేవునికే తెలియను అంటున్నాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. క్లారిటీ లేని విషయాలు కానీ, నీవు చూడకుండా లేదా నీవు వినకుండా ఏదైనా సంఘటన కానీ ఏదైనా విషయం కానీ జరిగితే అవుట్ సైడ్ బయట ఎవరి విషయంలోనో కావచ్చు, అది ఒకరి నుండి ఒకరికి చెప్పుకుంటూ పోతున్నప్పుడు అది తెలిసినట్టే. కొన్నిసార్లు కొంతమంది నేను చూసినాను లేదా విన్నాను అన్నట్టుగా చెప్తుంటారు. హల్లెలూయా. పౌలు ఇక్కడ చెప్తున్న మాట వింటున్నారు కదా. ఆయనకు క్లారిటీ లేదు. శరీరముతో కొనిపోబడెనో లేక శరీరము లేక కొనిపోబడెనో. కాబట్టి అది ఎవరికి తెలియను అంటున్నాడు? దేవునికే తెలియను. హల్లెలూయా. మనము కూడా అలాగా కొన్ని విషయాలు లేదా ఎన్నో విషయాల్లో కావచ్చు, క్లారిటీ స్పష్టత లేనప్పుడు ఆ విషయాన్ని మనము ఇతరులతో చెప్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పంచుకుంటున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఆ పాపములో పాలు పంచుకోవడం అనేది జరగకుండా ఉండాలి. కాబట్టి అందునిమిత్తమే మరి అది దేవునికే తెలియను, నాకు కూడా పూర్తిగా ఏమీ తెలియదు అనే విషయమును మనము జ్ఞాపకం చేసుకొని ఈ లేఖనాన్ని బట్టి మరి ఇంకా కొన్ని విషయాలలో మరి అతిశయించడం, మానవ స్వభావము అతిశయ పడటం అనేది. అంటే ఇక్కడ పౌలు అతిశయ పడ్డాడు. మరి ఆ అతిశయ పడుట నాకు తగదు, కానీ అతిశయ పడవలసి వచ్చింది. తగదు కానీ పడవలసి వచ్చింది అని చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అయితే ఇక్కడ పౌలు ఆయన చెప్తున్న ప్రకారంగా, ఆయన మాట్లాడుతున్న ప్రకారంగా మరి మనం ఇంకా అక్కడ నుండి మరి చదువుకుంటా పోతున్నట్లయితే కనుక మరి అది అట్టివాని గూర్చి అది ఏమంటున్నాడు? దేవునికే తెలియనని చెప్పి 5వ వచనంలో ఏమంటున్నాడు? అట్టివాని గూర్చి అతిశయింతును, నా విషయమైతేనో నా బలహీనత ఎందేగాక. హల్లెలూయా. అతిశయిస్తే అట్టి విషయములో అది ఏమంటున్నాడు? అది నా బలహీనతే అంటున్నాడు. హల్లెలూయా. అతిశయిస్తే అది ఏంటంట? బలహీనతే, నా బలహీనతే. పౌలే అతిశయించాడు కాబట్టి మనం కూడా అతిశయిద్దామంటే కాదు. పౌలు ఏం ఒప్పుకుంటున్నాడో మళ్ళీ తిరిగి మనం కూడా అది ఒప్పుకోవాలా. కాబట్టి నా బలహీనతను బట్టి నేను అతిశయించాను. హల్లెలూయా. కాబట్టి ఈ బలహీనతల నుంచి మనము బయటికి రావాలి. సాధ్యమేనా? సాధ్యము. చెప్పండి, సాధ్యమేనా? సాధ్యము అసాధ్యము ఏమీ లేదు. ఆయన కృప వలన సాధ్యం. ఎందుకంటే యేసు ప్రభు తర్వాత మాట్లాడతాడు పౌలుతోటి 9వ వచనములో. కానీ దానికి ముందు మనం చదువుకుంటూ అలాగనే ముందుకు వెళ్దాం. చాలాసార్లు ఇట్టి విషయాన్ని ఎక్కువ లోతుగా చదవకుండా ధ్యానించకుండా పోయి ఉంటాము. అతిశయపడుటకు ఇచ్ఛయించినను నేను సత్యమే పలుకుదును. అతిశయపడుటకు ఇచ్ఛయించినను అంటే కోరుకున్నప్పటికీ నేను సత్యమే పలుకుదును. అతిశయపడ్డా కూడా నేను అతిశయపడ్డాను, సత్యమే ఒప్పుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా.
ఎస్, సత్యమును ఒప్పుకుంటున్నాడు. తప్పు చేశాను నా బలహీనతను బట్టి అని ఆ సత్యాన్ని ఒప్పుకోవాలి. హల్లెలూయా. అప్పుడే కదా పాప క్షమాపణ. అవునా కదా? తప్పు చేశాను నా బలహీనతను బట్టి, అంటే అతిశయించాను, తప్పు చేశాను, అది నా బలహీనతను బట్టి. కాబట్టి అందును బట్టి పౌలు ఒప్పుకున్నాడు, సత్యమే. కాబట్టి ఆ రకంగా మనం కూడా ఒప్పుకున్నట్లయితే మనము కూడా మరి ఆయన కృపకి పాత్రులమవుతూ ఆయన కృపలో అధికముగా ఎదుగుతూ ఉంటాము. హల్లెలూయా. అధికముగా ఆ యొక్క దైవజనుడు బెర్గ్మాన్స్ ఏ విధంగానైతే చాలాసార్లు పాట పాడతారు కదా, ప్రేమించదన్ అధికంగా. ఆ పాట ఎవరు పాడారో తెలుసా? ఫాదర్ బెర్గ్మాన్స్. హల్లెలూయా. కాబట్టి ప్రేమిస్తా, నేను అధికముగా ఆరాధిస్తా, ఆసక్తితో ఆరాధిస్తా, అంతేకాకుండా పూర్ణ హృదయముతో ఆరాధిస్తా, పూర్ణ బలముతో ఆరాధిస్తా, పూర్ణ శక్తితో, మనసుతో, పూర్తిగా సంపూర్ణంగా. కాబట్టి అలాగనే దేవుణ్ణి, నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ హృదయముతో, ఆత్మతో, మనసుతో, శక్తితో, పూర్ణ వివేకముతో ఆరాధించాలని వాక్యం చెప్తూ ఉంది. హల్లెలూయా. లూకా 10:27 వచనములో ఆ మాట చెప్తాడు. కాబట్టి దేవుని స్తోత్రములు 6వ వచనము, అతిశయించుట నాకు అతిశయపడుటకు ఇచ్చయించినను నేను నెక్స్ట్ కనుక అవివేకిని కాకపోతుంది కానీ నా యందు ఎవడైనను చూచిన దాని కన్నను, నా వలన వినిన దాని కన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఇంకేం చెప్తున్నాడు? నేను సత్యమే పలుకుదును కనుక అవివేకిని కాకపోదును. హల్లెలూయా. కాబట్టి మనము తప్పును తప్పుగా ఒప్పుకున్నప్పుడు, సత్యాన్ని సత్యాన్ని ఒప్పుకున్నప్పుడు, మనము పాపం చేసినప్పుడు లేదా తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకున్నప్పుడు, ఆ ఒప్పుకున్నటువంటి వ్యక్తి యథార్థంగా ఈ వ్యక్తి తన తప్పును ఒప్పుకుంటున్నాడు అని ఇతరులు సంతోషపడతారా? లేదా దేవుడు సంతోషపడతారు, ఇతర మనుషులు ఎవరైనా కూడా సంతోషపడతాడు. పౌలు అదే చేస్తున్నాడు. నేను అవివేకిని కాకపోదును. తప్పు చేసి దాన్ని ఒప్పుకున్నప్పుడు ఒప్పుకున్న వ్యక్తి వివేకి. హల్లెలూయా. హల్లెలూయా. తప్పు చేశాను కాబట్టి, తప్పు చేస్తే ఇంతమంది ముందు నేను నిందింపబడతానేమో, నన్ను ఏమనుకుంటారో అని చెప్పి ఒప్పుకోకపోతే ఆ ఒప్పుకోని వ్యక్తి అవివేకి అవుతాడు. హల్లెలూయా. వివేకి కాడు. ఇక్కడ పౌలు అదే తాను ఒప్పుకుంటున్నాడు. కాబట్టి అలాగనే మనము కూడా మరి అతిశయపడినప్పుడు దానిని మనము మరి సత్యమే పలికి దానిని ఒప్పుకోవడం అనేది జరగాలి. నెక్స్ట్, నా యందు ఎవడైనాను చూచిన దానికన్నను, నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమని అతిశయించుట మానుకొనుచున్నాను. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడంటే, వాళ్ళు చూసిన దానికంటే విన్న దానికంటే ఇంకా ఎక్కువగా నన్ను గణపరుస్తారేమో, కాబట్టి నేను అట్టి విషయాన్ని అతిశయించుట మానుకొనుచున్నాను. హల్లెలూయా. కాబట్టి చూసిన దానికంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రశంసలు ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏదైనా పని కావాలనుకో, మీ నుండి ఏదైనా పని జరగాలంటే కనుక నిన్ను బాగా ప్రశంసిస్తే, పొగిడితే నువ్వు ఊపిపోతావు. హల్లెలూయా. నువ్వు సంతోషిస్తావు. హల్లెలూయా. సంతోషించిన తర్వాత ఆ సంతోషంలో నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడు ఇట్లా చెప్తున్నప్పుడు, నేను పుట్టిన చోట ఆదిలాబాద్ జిల్లా కోటాల మండలం విజయనగర గ్రామంలో, అక్కడ మా ఇంటి పక్కనే ఒక పెద్దమ్మ ఉంటుంది. ఆమె ఏదైనా అవసరమై ఉన్నటువంటి ఏదైనా వస్తువు, వ్యవసాయ సంబంధమైన పనిముట్లు, పరికరాలు ఏదైనా ఆమెకు అవసరం ఉన్నట్లయితే ఆ రోడ్డు దాడుకుంటూ ఇంట్లోకి వస్తున్నప్పుడు నవ్వుకుంటా మా నాన్న పేరు చెప్తూ మరయ్య అంటే మరియా పేరు మీద మరయ్య అనుకుంటా ఆ పేరు చెప్పుకుంటూ నవ్వుకుంటూ వచ్చేస్తుంది అన్నట్టు ఇంట్లోకి. హల్లెలూయా. అలా నవ్వుకుంటా
మరి పేరు పెట్టి మాట్లాడుకుంటా ఇంట్లోనికి వస్తూకొచ్చే మాట్లాడుతుంది ముచ్చట చెప్పిన తర్వాత నాకు ఇది కావాలా మరయ్యా, హల్లెలూయా, నాకు ఇది కావాలా ఈ వస్తువు, అది ఏం అవసరం ఉంటుందో ఏ పని అవసరమో అది చెప్పి తర్వాత ఎవరైనా ఇస్తారా ఇవ్వరా? హల్లెలూయా. అయితే ఇక్కడ అధికమైనటువంటి ప్రశంసలు కానీ అతిశయించుట కానీ విన్నదానికంటే చూసిన దానికంటే ఎక్కువగా ఘనపరిస్తే నేను అది ఇష్టపడను అని చెప్పి పౌలు చెప్తున్నాడు. అతిశయించుట మానుకొనుచున్నాను. ఇక ఆ విధంగా అతిశయించడం అనేటువంటిది, ఆ విధంగా పొగడడం చూసిన దానికంటే విన్న దానికంటే ఇంకా ఎక్కువ కనపరుస్తున్నారు కాబట్టి ఇంకా అలా కూడా అది కూడా సరికాదు నా విషయంలో అని పౌలు తాను ఆత్మలో శక్తిలో ఎదుగుతున్న కొలది అది కూడా సరికాదు అని మానుకుంటున్నాడు. హల్లెలూయా. సో మనం కూడా ఏం చేయాలి? అది ఫాలో అవ్వాలి, మనం కూడా మానుకోవాలి. నెక్స్ట్ 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. హల్లెలూయా. ఈ 7వ వచనములో గొప్ప మర్మమైనటువంటి విషయాన్ని ఇక్కడ దాచిపెట్టి ఉంచడము మరి జరుగుతుంది. అది ఆయన అనుభవాన్ని ఆయన పంచుకుంటున్నాడు. ఏంటి అది? నాకు కలిగిన ప్రత్యక్షతలు, ఆయన ఎన్నో ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున దేవుని కృపను బట్టి ఆ ప్రత్యక్షతలు ఆయన పొందుకున్నాడు. దర్శనాలు డైరెక్ట్గాను మరి అటువంటి ఎన్నో 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 ప్రత్యక్షతలు ఆయన డైరెక్ట్గా చూసినవి, విన్నవి, కన్నవి. కాబట్టి అలా ఉన్నందున అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, ఎక్కువగా ఉన్నదానికంటే ఎక్కువగా హెచ్చిపోకుండునట్లుగాను ఏం జరిగిందంట? నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. హల్లెలూయా. శరీరములో ఒక ముళ్ళు కూర్చబడినది. ఆ ముళ్ళు ఏమని చెప్తున్నాడు ఆయన అనుభవాన్ని బట్టి? సాతాను యొక్క దూతగా. ఈయన అతిశయపడినప్పుడల్లా ఎక్కువగా ఏం చేస్తుంది ఆ ముళ్ళు, ఆ దూత ఆ నలగగొట్టి ఆ అతిశయము తీసివేసుకున్నట్లుగా, అతిశయ పడకుండానట్లుగా ఆ దూత ఈయనను నలగొడతా ఉంటది. హల్లెలూయా. నలగొట్టడం, ముళ్ళు చాలాసార్లు అంటారు కదా, నాకు ఒక ముళ్ళు ఉంది. హల్లెలూయా. ఎవరో ఒకరు కావచ్చు ఆ ముళ్ళు. హల్లెలూయా. ఏదో ఒక వ్యక్తి కావచ్చు ఆ ముళ్ళు, ఇంటనో బయటనో ఎవరో కావచ్చు. కాబట్టి ఆ ముళ్ళు ఎందుకు పెట్టాడు ఇక్కడ? కాబట్టి హెచ్చిపోకుండా, నాకు నేను అతిశయకుండునట్లుగా ఆ ముళ్ళు నాకు ఒకవేళ వ్యక్తే కావచ్చు. ఈ ముళ్ళు అనేది పౌలుకు ప్రత్యేకంగా సాతాను యొక్క దూతగా అని ఆయన అనుభవాన్ని పంచుకుంటున్నాడు. హల్లెలూయా. సో అందరికి అలా లేకపోవచ్చు, సాతాను దూతుంటే గనక అట్లాగా. ఎందుకంటే మనకు అంత అనుభవములో మరి ఎదగక అన్ని ప్రత్యక్షతలు అన్ని డైరెక్ట్గాను మరి చూడలేదు కనుక మరి అటువంటి దూత మనకుంటే గనక అసలు ఏంటిది దేవుడా లేకపోతే సాతానా, ఏంటిది నాకు ఏం అర్థం కావట్లేదని కూడా మరి ఆధ్యాత్మిక జీవితము మరి ఎటు తెలియక కూడా కుంటుపడిపోయే అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఎవరి ఆధ్యాత్మికమైనటువంటి జీవిత ఎదుగుదల అనేటువంటిది వారికి దేవుడు జ్ఞానమొసగు వాక్యము ద్వారా, బుద్ధియొసగు వాక్యము ద్వారాను మరి కళలు, దర్శనాలు, ఆ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రభు ఆత్మలో ఎదుగుదలను పెంచుతూ ఉంటాడు. కాబట్టి మరి అట్టి ఎదుగుదల అనేటువంటిది మరి వాక్యము చదువుట వినుట ద్వారాను, మరి జ్ఞానవాక్యము, బుద్ధి వాక్యము, వివేక వాక్యము, విశ్వాస వాక్యము, మరి జీవమొసగు వాక్యములలో కూడా, అంటే మనం ఏదైనా ఒక మటన్ కానీ ఏదో చికెన్ కానీ తెచ్చుకున్నప్పుడు దాని స్పెషల్ పార్ట్స్ ఉంటాయి. అవునా కదా? నాకు ఇది ఇష్టం అది ఇష్టం అని మరి ప్రత్యేకంగా తింటారు. అలాగనే దేవుని వాక్యమందు కూడా డిఫరెంట్
విధములుగా టేస్ట్లు అంటే జ్ఞానము, బుద్ధి, వివేకము, జీవము, విశ్వాస విషయంలో, ఎదుగుదల విషయంలో అలా రకరకాలైనటువంటి విధానములో కూడా వాక్యం అనేటువంటి ఎదుగుదలలో, ఆ జీవములో, ఆ శక్తిలో, ఆ టేస్ట్లో, ఆ రుచిలో. ఇప్పుడు దావీదు తాను పడుకొని మరి మంచం మీద ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యమును నేను ధ్యానం చేసి మెదడు ఒక కొవ్వు మెదడులాగా దాన్ని నేను ఆస్వాదిస్తున్నాను, తింటున్నానని చెప్పి ఆ రుచిని చెప్తాడు ఆయన. కొవ్విన మెదడు యొక్క రుచి. హల్లెలూయా. మెదడు అంటే దాదాపు అందరికి ఇష్టమే కదా. ఇష్టం లేని వాళ్ళు ఎవరు దాదాపుగా ఉండరేమో. ఎందుకంటే దావీదు తన అనుభవాన్ని, వాక్యం యొక్క రుచిని, దానిని ఆ విధంగా పంచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. అయితే మనం ఇక్కడ హెచ్చిపోకుండా నిమిత్తము ఆ సాతాను యొక్క దూత ముళ్ళనేది తనలో ఉంది అనే విషయము తాను గ్రహించాడు. కాబట్టి అతిశయించుట ఇక నేను మానుకొనుచున్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన విషయంలో కూడా దేంట్లో ఏ విషయంలో అతిశయపడుతున్నామో అది మానుకుంటే ఇంకా దైవ కృపలో, ఆధ్యాత్మికమైన శక్తిలో, మరి అద్భుతమైన బలము, ఆనందము, ఆత్మలో, పరిశుద్ధతలో, ప్రేమలో ఎదుగుతూ ఉంటాము. హల్లెలూయా. పరిశుద్ధతలో ఎదుగుతున్నప్పుడు దేవుని ప్రేమ అనేది పరిశుద్ధతలో నుండి దైవికమైన ప్రేమలోకి మనం ఎదుగుతాము. హల్లెలూయా. పరిశుద్ధతలో పరిశుద్ధ జీవితము, పరిశుద్ధ ఎదుగుదల జీవితము లేకుండా ప్రేమ, దైవికమైన ప్రేమలో ఎదగలేము. హల్లెలూయా. రోమా 5:5 జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడ. చూడండి, రోమా 5:5లో ఏం చెప్తున్నాడో. రోమా 5:5 ప్రకారంగా ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచు. ఏ నిరీక్షణ అంటే దేవుని యొక్క ఆత్మ కొరకు, దేవుని కొరకు ఎదురు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. ఏ దేవుని పరిశుద్ధాత్మ కొరకైతే నిరీక్షిస్తున్నావో, ఏ దేవుని యొక్క ఆత్మ నన్ను నడిపించాలి, ఏ దేవునిలో నీవు ఆనందిస్తూ, ఏ దేవుని యందు నీ యొక్క బాధలు, వ్యాధులు, సమస్యల నుండి నీకు విముక్తి, నీకు పరిష్కారము కావాలని ఎదురు చూస్తున్నావో, ఆ దేవుడు మరి నీకు నాకు ఆయన వాక్య రూపములో ఆయన మన యొక్క బాధలు, వ్యాధులు, సమస్యలకి పరిష్కారము ఇవ్వగలడు. ఒక దినము యేసుక్రీస్తు ప్రభు నాతో మాట్లాడుతూ బాధలు, వ్యాధులు, సమస్యలు అని వినిపించి వీటికి పరిష్కారము ఏమిటి అని క్వశ్చన్ వేశాడు. హల్లెలూయా. ఏంటి? బాధలు లేని మనిషి ఎవరైనా ఉన్నాడా లోకంలో? పిఎం కానీ, సీఎం కానీ, రాజు కానీ, లేదా ఇప్పుడు రష్యా, యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్స్ కానీ బాధలు లేని వాడు ఎవరు లేడు. ప్రతి ఒక్కడు కూడా బాధ ఉంది. అలాగనే వ్యాధి లేని మనిషి లేడు. ఏదో ఒక వ్యాధి ఎవరినో ఒక్కరిని పీడిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అలాగనే సమస్య లేకుండా ఉన్నారు ఎవరైనా? ఏదో ఒక సమస్య. కాబట్టి అలాగా మరి వీటికి పరిష్కారం ఏమిటి? ఈ బాధలకు కానీ, ఈ వ్యాధులకు కానీ, ఈ సమస్యలకు కానీ పరిష్కారము ఏమిటి? ఏంటి పరిష్కారం? ప్రభు అలా మాట్లాడి వినిపించి ప్రశ్న వేశాడు. కొద్దిసేపటికి ఆయనే మళ్ళా దానికి సమాధానంగా మాట్లాడుతున్నాడు. వీటికి పరిష్కారము నా వాక్యమే. హల్లెలూయా. ఏంటి పరిష్కారము? వాక్యము. చెప్పలు కొడదామా? నా వాక్యమే. ఆ వాక్యమే దేవుడు, దేవుడు. ఆయనే మానవుడై ఈ లోకానికి కృపా సత్య సంపూర్ణుడుగా మన కోసము దిగి వచ్చినాడు 2000 సంవత్సరముల క్రితం. హల్లెలూయా. కాబట్టి వాక్యమును మనము ప్రేమించాలి. ఆ వాక్యమే యేసు ప్రభు. ఆ యేసు ప్రభుని, పరిశుద్ధుడైనటువంటి దేవుని, ఆ దైవ కుమారుని మనము ప్రేమించాలి. అందుకే ఆయన మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? వాక్యం చెబుతుంది. ఇర్మియా 31:3 ఎలా ప్రేమించాడు?
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. పౌలుతో మనం అట్లే చదువుకుంటూ పోతుంటే మాట్లాడతాడు, అది ఏంటి, ఏ కృప అనేటువంటి విషయాన్ని. హల్లెలూయా. కాబట్టి విడువక ఎడబాయక ఆయన తన కృపను చూపుచున్నాడు. కాబట్టి నీవు నేను ఇలా ఇప్పుడు ఉన్నాము, కూర్చొని ఉన్నాము, లేదా బ్రతికి ఉన్నాము, ఈ దినము రాగలిగి ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి అది ఆయన శాశ్వతమైన కృప. నెక్స్ట్ వచనం.